ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే బిగ్ బాస్ ఎండింగ్ అయితే వచ్చేసింది. ఒకటి బ్రో, కళ్యాణ్ ఆర్మీ నిజానికి కూడా అల్టిమేట్ మంచి గేమ్ ఆడుతున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ప్రతిదానికి తనుజ దగ్గర పోయి డిస్కస్ చేస్తున్నాడు, తనుజను లేపుతున్నాడు. సరే, తనుజ చేతుల కళ్యాణ్ ఒక కీలు బొమ్మ లేక అయిపోయిండు. తనుజ ఏ చెప్తేనే అది కళ్యాణినుడు, అది కరెక్ట్ కానే కాదు కదా. కళ్యాణ్ అనే పర్సన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, విన్నర్ రేస్ కాదు ట్రోఫీ గెలుస్తాడు. అసొంటిది తనుజ దగ్గరికి పోయి ప్రతిదీ ఆమెతో డిస్కస్ చేస్తే ఆమె రేస్లో ఉంది కదా, నీతో పాటు సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఉంది కదా. నువ్వు ఆమెతో డిస్కస్ చేసినా ఏది చేసినా కానీ ఎఫెక్ట్ అనేది కళ్యాణ్కే పడుతుంది. మరి కళ్యాణ్ ఎందుకు ప్రతిదీ తనుజ దగ్గరికి పోయి డిస్కస్ చేస్తూ ఉంటాడు? తనుజ చేతిలో ఒక కీలు బొమ్మ లెక్క చేస్తున్నాడు కళ్యాణ్. మరి తనుజ దగ్గరికి పోయి ఆమె పైన కూర్చుంటే కళ్యాణ్ కాళ్ళకాడ కూర్చొని ఏదో డిస్కస్ చేస్తూ ఉంటాడు. మరి ఎప్పుడు ప్రతిదీ కళ్యాణ్ తనుజకే సపోర్ట్ చేయడం, తనుజనే గేమ్లో ఉండేటట్టు ప్లాన్ చేయడం, ఇలా చేస్తున్నాడు. ఎఫెక్ట్ అది ఏమవుతుంది అంటే కళ్యాణ్ మీదనే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న టాప్లో కళ్యాణ్, ఇమాన్యుల్, తనుజ ముగ్గురు ఉన్నారు కదా. ముగ్గురు ఉన్నప్పుడు కళ్యాణ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరు? ఇమాన్యుల్. థర్డ్లో తనుజ ఉంది. నువ్వు ప్రతిదీ తనుజ దగ్గర పోతే కళ్యాణ్ గేమ్ అనేది వెనకపోతుంది. అప్పుడు తనుజ ముందుకు వస్తుంది కదా, ఎఫెక్ట్ అనేది కళ్యాణ్కే పడుతుంది. మరి కళ్యాణ్ లాస్ట్ వరకు ఇది ఏంది, ఆయన గేమ్ ప్లానా ట్విస్టా ఏంది అర్థమవుతలేదు. కానీ ఒకటైతే పక్క, తనుజ చేతుల ఒక కీలు బొమ్మ లెక్క ఆయన వివరిస్తున్నాడు కళ్యాణ్. అయితే బ్రో, మీకు బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? ఇమాన్యుల్ ఆర్ తనుజ, కళ్యాణ్, భరణి, ఈ నలుగురిటాలో ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఓకే బ్రో, కళ్యాణ్ గేమ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.